అయోధ్య రామాలయం హిందువులకు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం. ఇది విశ్వాసం, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా మారింది. రామ జన్మభూమిలో రామ్లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం లక్షలాది మంది భక్తులకు అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది రామాయణ గాథకు పుట్టినిల్లుగా నిలుస్తుంది. ఈ ఆలయ ప్రాముఖ్యత: అయోధ్య రామాలయం ఉన్న ప్రాంతం రామ జన్మభూమి, శ్రీరాముడి జన్మస్థలంగా నమ్మబడుతుంది. అందుకే దీనికి అపారమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈ మందిరం హిందువుల విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా నిలుస్తుంది. రామాయణ మహాకావ్యం ఆవిర్భావానికి మూల స్థానమైన అయోధ్యకు ఇది ఒక సాంస్కృతిక చిహ్నం. అయోధ్య ప్రాచీన కాలం నుండి ఒక ముఖ్యమైన నగరంగా ఉంది. రామాయణ కథనానికి ఈ పురాతన నగరం వేదికగా నిలిచింది. దీనిని తరతరాలుగా నమ్ముతున్నారు. 2024 జనవరి 22న రామ్లాలా అంటే బాలరాముడు విగ్రహాన్ని రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించింది. ఇది నాగర శైలిలో నిర్మించబడిన ఒక భారీ ఆలయం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా నిలిచింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్యలో రామ మందిర నిర్వహణ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇది. లక్షలాది మంది భక్తులు, సందర్శకులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని ఆశీస్సులు పొందుతారు. ఇది హిందువులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిర ఆలయం చుట్టుపక్కల అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసింది. లార్డ్ రామ్ విగ్రహం 2024 జనవరి 19న మొదటిసారిగా కనిపించింది. అయోధ్య రామ మందిరం ఏర్పాట్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. 2023 డిసెంబర్ నుండి 2024 జనవరి వరకు అయోధ్యలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. డిసెంబర్లో 2023 ప్రారంభమైన ఈ కార్యక్రమాలు జనవరి 16, 2024 మకర సంక్రాంతి రోజున ముగిశాయి. రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం భారత ప్రామాణిక కాలమానం ప్రకారం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:15 ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:45 ముగిసింది. సామాన్య భక్తులకు ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది.